ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమః శివాయ. రెండవ రోజు, కార్తీక మాసం రెండవ రోజు చేయవలసిన స్నానం ఎలా చేయాలి, ఆచరించవలసినటువంటి విధులు ఏమిటి, ఆ రోజు స్వామివారిని ఎలా పూజించాలి, ఆ తర్వాత వినవలసిన కథ ఏమిటి, ఏ వస్తువుల్ని దానం చేయాలి అనే విషయాల్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు మా ఈ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తూ మనం కథలోనికి వెళ్దాం. కార్తీక మాసంలో ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో లేవాలి. బ్రహ్మ ముహూర్తంలో లేచి మన యొక్క కాలకృత్యాలను నిర్వహించుకొని సూర్యోదయానికి అరగంట ముందు ఖచ్చితంగా స్నానం చేయాలి. సూర్యోదయానికంటే ముందు మాత్రమే స్నానం చేస్తే దాన్ని కార్తీక స్నానం అంటారు. సూర్యోదయం చేసిన స్నానాన్ని కార్తీక స్నానం అనరు. మన ఈ యొక్క కార్తీక మాస వ్రతం సక్రమంగా జరగాలి అనంటే లేచి లేవగానే మనం గణపతిని కానీ, త్రిమూర్తులను కానీ, అమ్మవారిని కానీ ఎవరిని ఒకరిని మన ఈ యొక్క కార్తీక మాస వ్రతం సక్రమంగా సాగాలి అని, వారి అనుగ్రహం మన పైన ఉండాలి అని వారిని కోరుకోవాలి. ఆ తర్వాత కాలకృత్యాలు నిర్వహించుకొని నది దగ్గర కానీ, బావి దగ్గర కానీ, చెరువు దగ్గర కానీ లేదా ఇళ్లలో ఉన్నటువంటి నీటిలో స్నానం చేయాలి. నది దగ్గర ఉన్నవారు స్నానం చేసినట్లయితే వారు కొద్దిగా మట్టి కానీ, రాయి కానీ, ఇసుక కానీ తీసుకొని పిప్పలాదాత్ సముత్పన్ని కృత్యే లోకభయంకరి మృత్పిండంచమయా దత్తం ఆహారార్థం ప్రకల్ప్యతాం అని ఆ శ్లోకాన్ని చెప్పుకొని ఆ రాయిని కానీ లేదా మట్టిని కానీ ఆ నీళ్ళలో వేయాలి. ఆ తర్వాత గంగని తలుచుకుంటూ లేదా పుండరీకాక్షిని తలుచుకుంటూ లేదా దామోదర కార్తీక దామోదర అని తలుచుకుంటూ స్నానాన్ని చేయాలి. స్నానం ఆచరించే ముందు సంకల్పం చెప్పుకోవడం తప్పనిసరి. ఆచమనం చేసి సంకల్పం ఖచ్చితంగా చెప్పుకోవాలి. సంకల్పం చేసి ఇంటిలో స్నానం చేస్తున్నా సరే మనం ఆ బకెట్ నీళ్ళల్లో కొంచెం పసుపు కానీ, కుంకుమ కానీ, ఆవు పాలు కానీ, పత్రి ఆకు కానీ లేదా తులసి దళాన్ని కానీ వేసి స్నానం చేసినట్లయితే ఆ యొక్క నీళ్లు గంగాజలంతో సమానం అవుతుంది. ఆ యొక్క గంగ దగ్గర మనం స్నానం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆచమనం చేసి సంకల్పం చెప్పుకొని తీరాల్సిందే. స్నానం చేసేటప్పుడు 2 చేతులు బొటన వేళ్ళు రెండిటితో చెవులు నొక్కి ఉంచాలి. మధ్య వేళ్లతో ముక్కులు నొక్కాలి. అప్పుడు నీటిలో మునిగి స్నానం చేయాలి. ఇలా మునిగి స్నానం చేసే అవకాశం లేని వాళ్ళు ముందు చెవులను, ముక్కులను ఒకసారి నొక్కుకున్నాక అప్పుడు బకెట్తో ఎత్తి నీటిని పోసుకోవచ్చు. ఈ చెవులను, ముక్కులను నొక్కకుండా స్నానం చేస్తే ఆ స్నానం రక్త స్నానంతో సమానం అవుతుందట. రక్త స్నానం మహాపాపం కదా. అందుకని తప్పనిసరి ముక్కు, చెవులను బొటనవేలు, మధ్యవేళ్లతో నొక్కుకొని మాత్రమే స్నానం చేయాలి. కార్తీక మాసంలో స్నానం ఎలా చేయాలో ప్రతిదీ శాస్త్ర ప్రమాణంగా వివరించి ఉంది. కాబట్టి ముందు చెవులను, 2 ముక్కులను నొక్కి పెట్టాలి. నీటిలో బుడుంగున మునిగి స్నానం చేయాలి. అప్పుడు మాత్రమే అది కార్తీక స్నానం. ఇంట్లో చేసేవాళ్ళు, నూతి దగ్గర చేసేవాళ్ళు చేతులతో ముందు చెవులను, ముక్కులను నొక్కి పట్టుకొని ఆ తర్వాత ఆ చేతులతో బకెట్ని ఎత్తిపోసుకోవాలి. స్నానం చేసేటప్పుడు ఒంటి మీద కండువా కానీ, చీర కానీ లేదా పై అంచు కానీ వేసుకొని మాత్రమే స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు గంగాని కానీ, కార్తీక దామోదరుని కానీ తలుచుకుంటూ స్నానం చేయాలి. అలా స్నానం చేసిన తర్వాత ఆ యొక్క చీర కానీ, పై వస్త్రం కానీ మనం విప్పుతున్నప్పుడు ఆ నీటిని బొటన వేలితో నొక్కినట్లయితే ఆ నీరు జలదేవతలకు సంతృప్తి కలిగిస్తుంది. స్నానం చేసిన తర్వాత విభూతి పుండ్రాలు కానీ, ఊర్ధ్వ పుండ్రాలు కానీ, కుంకుమ ధారణ కానీ చేయాలి. సాధ్యమైనంత వరకు పూజ చేసే సమయంలో తెల్ల బట్టలను కట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. గంజి పట్టినటువంటి బట్టలు పూజకు పనికిరావు. ఈరోజు స్నానానికి ప్రత్యేకంగా స్నానం చేసే ముందు నదీ తీరంలో ఉన్నటువంటి మట్టిని కానీ లేదా సముద్ర తీరంలో ఉండేటువంటి మట్టిని కానీ తెచ్చుకొని మన ఒంటికి రాసుకొని స్నానం చేయాలి. ఇళ్లలో స్నానం చేసేవారు కూడా ముందు రోజు మట్టిని తెచ్చుకొని స్నానం చేయాలి. ఇళ్లలో చేసేటువంటి వారికి మట్టి తులసి కోట నుండి కానీ, ఆవుల కాలి కింద ఉన్నటువంటి మట్టి కానీ లేదా ఏదన్నా నదీ తీరంలో ఉన్నటువంటి మట్టి కానీ లేదా మారేడు పత్రి చెట్టు మొదట్లో ఉన్నటువంటి మట్టిని కానీ తీసుకొని
ఒంటికి రాసుకొని స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల కార్తీక స్నానం ఇలా మట్టి రాసుకొని చేయడం వల్ల ఘోరమైన కఠోరమైన గురుద్రోహం వంటి పాపాలు తొలగిపోతాయి. మహాపాపాలు, తెలియక చేసినటువంటి పాపాలు తొలగిపోతాయి. దానివల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది. అష్ట ఐశ్వర్య సంపదలు కలుగుతాయి. ఇది ప్రత్యేకంగా కార్తీక మాసంలో విధియ నాడు చేయవలసినటువంటి స్నానం. ఒంటికి మట్టి రాసుకున్నాక పై విధంగా చెప్పినటువంటి అలాగా యథాప్రకారంగా సంకల్పం చెప్పుకొని స్నానం చేయడం. ఇది 2వ రోజు చేయవలసినటువంటి స్నానం యొక్క విధి. తులసీ దళాలతో శ్రీ మహావిష్ణువుని అష్టోత్తరాలతో కానీ శివుని అష్టోత్తరాలతో కానీ పూజించినట్లయితే అనారోగ్యం రాకుండా ఉంటుంది. తులసీ దళాలతో పూజించినటువంటి వాడు ఆరోగ్యవంతుడవుతాడు, హాయిగా ఉండగలుగుతాడు. అంతేకాకుండా మహదైశ్వర్యాలు లభిస్తాయి. ఇక ఈరోజు చేయవలసినటువంటి దానం ఏంటి అంటే తిలదానం. ఈరోజు తప్పనిసరిగా నల్ల నువ్వులని తీసుకొని యథాశక్తిగా నవగ్రహాలు ఉన్నటువంటి ఆలయంలోకి వెళ్ళి అక్కడ నువ్వుల దానం పుచ్చుకునే వ్యక్తికి సదక్షిణ పూర్వకంగా దానం ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల ఏలినాటి శని దోషాలు, ఇంకే రకమైనటువంటి దోషాలైనా కానీ పటాపంచలు అయిపోతాయి. సంపూర్ణ నవగ్రహ అనుగ్రహం లభిస్తుంది. నువ్వుల దానం చేసిన వాడు చచ్చిపోయిన తర్వాత యమదర్శనం చేసుకోడు, స్వర్గలోకానికి వెళ్ళిపోతాడు. సాధ్యమైనంత వరకు కార్తీక మాసంలో అవకాశం ఉన్నంత వరకు పూజ చేసేటప్పుడు తెల్ల బట్టలు ధరించాలి. పగలంతా ఉపవాసం ఉండడం ఒక ఎత్తు. పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం చేసుకొని భోజనం చేసినట్లయితే దాన్ని నక్తము అని అంటారు. అలా కాకుండా పగలు ఒక పూట భోజనం చేసి రాత్రి ఏమీ తినకుండా ఉండడాన్ని కూడా ఉపవాసం అంటారు. దీన్ని ఏకభుక్తం అంటారు. అలా కాకుండా మధ్యాహ్నం 12 గంటల వరకు ఏమీ తినకుండా హరనామస్మరణ కానీ చేస్తూ 12 గంటల తర్వాత భోజనం చేసినట్లయితే ఆ యొక్క ఉపవాసానికి ఛాయా నక్త భోజనం అని అంటారు. ఈ 3 పద్ధతిలో ఏ ఒక్క పద్ధతిలో మనం ఉపవాసం ఉండి కార్తీక మాస వ్రతాన్ని ఆచరించవచ్చు. కార్తీక మాసంలో దీపదానానికి పెట్టింది పేరు. తప్పనిసరిగా మనమందరం దీపదానం చేయాలి. శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ వెళ్ళి ప్రదక్షిణ చేసినట్లయితే స్వామివారి అనుగ్రహం మనకు కలుగుతుంది. అలాగే కార్తీక మాసంలో ఈరోజు విధియ రోజు చేయవలసినటువంటి దానం ఏమిటి అంటే 2 విస్తరాకులు, కొంచెం బియ్యం, కొద్ది కూరగాయలు, పప్పులు, ఉప్పులు, నెయ్యి యథాశక్తి దక్షిణతో దానం చేయాలి. తప్పనిసరిగా ఈరోజు స్వయం పాకంలో దోసకాయలు, అనపకాయలు పెట్టాలి. ఆ విధంగా పెట్టినట్టయితే భార్యాభర్తల మధ్య ఐకమత్యం కలుగుతుంది. ఈ పూట గురువులను తప్పక పూజించి తీరాలి. వారి యొక్క ఆశీర్వచనం స్వీకరించాలి. కార్తీక మాసం నెల్లాళ్ళు ఉపవాసం ఉండలేకపోతే కనీసం సోమవారం నాడైనా ఉపవాసం ఉన్నారు. కార్తీక మాసంలో వచ్చినటువంటి సోమవారాల్లో కానీ, 2 ఏకాదశుల్లో కానీ, పౌర్ణమి అమావాస్య తిథుల్లో కానీ, ద్వాదశి తిథుల్లో కానీ ఉపవాసం ఉన్నట్లయితే స్వామివారి అనుగ్రహం మనపైన కలుగుతుంది. కార్తీక మాసం సోమవారం వచ్చినప్పుడు ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు రాహుకాలం ఉంటుంది. ఆ కాలంలో శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసినవాడు, శివుడి మీద నీళ్లు చల్లినవాడు, శివుని ఆలయంలో తీర్థం స్వీకరించినటువంటి వాడు శ్రీశైల క్షేత్రంలో 100 సంవత్సరాలు యజ్ఞం చేసిన ఫలితాన్ని పొందుతాడు. కాశీలో 11 ఏళ్ళు యజ్ఞం చేసిన ఫలితాన్ని పొందుతాడు. కాబట్టి కార్తీక మాసంలో కనీసం సోమవారం నాడైనా ఆ పని తప్పక చేయాలి. కార్తీక మాసంలో ఎంత ఎక్కువ వీలైతే అన్ని ఎక్కువ దీపాలు వెలిగించడానికి ప్రయత్నం చేయండి. ఈ కార్తీక మాసంలో కొబ్బరి నూనె అస్సలు పనికిరాదు. దీపారాధన కేవలం ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె లేదా అవిసె నూనెతో మాత్రమే చేయాలి. కొబ్బరి నూనె దీపాలు అస్సలు కార్తీక మాసంలో పనికిరావు. ఇక ఈరోజు వినవలసినటువంటి కథ. ఈరోజు వినవలసినటువంటి ఒక గొప్ప కథ ఉన్నది. ఆ కథ వినే ముందు సర్వపాపహరం పుణ్యం త్రైలోక్య తిమిరాపహం వ్రతం కార్తీకం చైవ దామోదర నమోస్తుతే నిర్విఘ్నం కురుమే దేవ. ఈ గొప్ప శ్లోకాలు కార్తీక పురాణంలో ఉన్నాయి. మహాపాపాలన్నీ తొలగించేది, పుణ్యం ఇచ్చేది అటువంటి కార్తీక వ్రతాన్ని నేను ఆచరిస్తున్నాను. ఓ దామోదర,
నీకు నమస్కరిస్తున్నాను. ఈ కార్తీక మాసంలో నేను ఆచరించేటటువంటి వ్రతంలో ఉన్న దోషాలను తొలగించు. మొత్తం నెల రోజులు నిర్విఘ్నంగా ఏ విఘ్నము లేకుండా వ్రతం చేసేటట్లు చేయి అని ప్రార్థించాలి. శ్లోకం చదవలేము అని బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓ నారాయణ, నేను కార్తీక మాసం అంతా వ్రతాచరణ చేద్దామని అనుకుంటున్నాను. ఈ వ్రతం ఏ విఘ్నము లేకుండా జరిగేటట్టుగా దీవించు అంటే చాలు. ఈ వ్రతంలో ఇక ఏ ఇబ్బంది లేకుండా ఆ హరి తానే స్వయంగా ఆ వ్రతంలో కూర్చొని ఆ వ్రతాచరణ చేసే మనల్ని రక్షిస్తూ ఉంటాడు. మనకి కష్టం లేకుండా చేస్తాడు. ఎప్పుడూ భగవన్ నామస్మరణ చేయడం వల్ల, భగవంతుణ్ణి ప్రార్థించడం వల్ల వ్రతాలు చేసేటప్పుడు ఇబ్బందులు రావు. ఇబ్బందులు వస్తే వాటిని అధిగమించగలుగుతాము, దాటగలుగుతాము, తప్పుకోగలుగుతాము. అత్యంత ప్రాచీన కాలంలో నిష్ఠూరి అనే పేరు కలిగిన స్త్రీ ఉండేది. నిష్ఠురి అనే పేరు జనులు తగిలించారు. కారణం ఏంటి అంటే ఆమె మాట్లాడితే నిష్ఠూరంగా ఉండేది. భాష భయంకరంగా ఉండేది. చిన్నప్పుడు తల్లిదండ్రులను తిట్టింది. పాఠం చెప్పే గురువులను తిట్టింది. పెళ్ళయ్యాక భర్తను తెగ తిట్టేది. మాట వరుసకు కూడా ప్రేమగా మాట్లాడడం చేతయ్యేది కాదు ఆమెకి. ఆవిడ నోటి నుంచి మృదువుగా వచ్చే శబ్దం ఎవరూ వినలేదు. నిష్ఠురి కటువుగా మాట్లాడేది. అందరితో కోపంగా పలికేది. ఏ మంచి పేరు ఉంటే ఆ మంచి పేరుతో పిలవాలి. వ్యవహారంలో ఎంత ముద్దుగా అనిపించినా శబ్దం వల్ల ఏదైనా దోషం వస్తుందని పెద్దలు అలాంటి శబ్దాలు ఉచ్చరించవద్దని చెప్తారు. అందుకే కంచి పరమాచార్యుల వారు పిల్లలను ముద్దు పేర్లతో పిలవకండి, వాళ్ళు పెట్టిన పేర్లతోనే పిలవండి అన్నారు. అలా నిష్ఠూరికి భయంకర నామం వచ్చింది. ఆమెకు పెళ్ళయింది. భర్తను రోజు కాల్చుకు తినేది, కటువుగా పలికేది. ఒక రోజున భర్త కార్తీక మాసం వస్తోంది, ఏ ప్రాంతంలో చూసినా కోలాహలం కనబడుతోంది. అందరూ తెల్లవారుజామున లేస్తున్నారు, నదీ స్నానం చేస్తున్నారు, ఆలయాలకు వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు, దీపం వెలిగిస్తున్నారు. మనం కూడా ఈ కార్తీక మాసం అంతా పవిత్ర స్నానం చేద్దాం, ఆలయాలకు వెళ్ళి దర్శనం చేసుకుందాం, హరినామస్మరణ చేద్దాం, పురాణాలు విందాం, దానం చేద్దాం అన్నాడు. నీకు కావాలంటే నీ ఏడుపు నువ్వు ఏడు, నేను మాత్రం స్నానం చేయను. తెల్లవారుజామున స్నానం చేయడం నాకు కష్టం, చలివేస్తుంది అని భర్త ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఈ కార్తీక స్నానం చేయలేదు. కార్తీక మాసంలో చలి అయినా ఆ చన్నీటితో స్నానం చేస్తే ఎంతో ఉత్సాహం వస్తుంది. శీతవాత జనితానందం అని భాగవతంలో చెప్పారు. చలిగాలిలో స్నానం చేసిన తర్వాత ఒళ్ళు తుడుచుకుని భగవంతుని నామస్మరణ చేస్తే ఏదో తెలియని ఆరోగ్యం, ఆనందం, ఆహ్లాదం కలుగుతాయి. చన్నీటి స్నానం ఆరోగ్యానికి చాలా మంచిది. అందులో చలికాలంలో చన్నీటి స్నానం ఇంకా మంచిది. ఒక్క అనారోగ్యవంతులకు మాత్రమే కార్తీక మాసంలో వేడి నీటి స్నానం చేసే అవకాశం వ్యాసుల వారు ఇచ్చారు. మిగతా వాళ్ళందరూ కూడా కార్తీక మాసంలో చన్నీటితోనే తలారా స్నానం చేయాలి. అందువల్ల ఈవిడ భర్త ఏదన్నా చెప్పినా నీ ముఖం, నేను చన్నీళ్లతోనే స్నానం చేయను, కార్తీక స్నానం వద్దు అని తిట్టేది. భర్త చెప్పి చెప్పి విసిగిపోయి నీ కర్మ అని వెళ్ళిపోయి గోదావరి తీరంలో ఉండే వాళ్ళు కనుక గోదావరి తీరానికి వెళ్ళి స్నానం చేసి ఇంటికి వచ్చేవాడు. కనీసం భర్తకి స్నానం చేయడానికి సాయం చేయకపోయినా భర్త ఇంటికి వచ్చాక కూడా సాయం చేసేది కాదు. దీపారాధన చేస్తే తిట్టేది. దీపారాధన కోసం వెలిగించే వత్తులు దండుగా, అందులో వేసే నెయ్యి కడుపులోకి వెళితే మంచిది అనేది. నాస్తికవాదం చేసేది. అదృష్టవశాత్తు భర్తగారు సర్దుకునేవారు. కితవం భిన్న మర్యాదం నాస్తికం నాభివాదయేత్ అని నారద పురాణం చెబుతోంది. జూదాలాడేవాడికి, మోసగాడికి, వేదములలో ఉన్న మర్యాద తెలియని వాడికి, నాస్తికునికి ఎప్పుడూ నమస్కారం చేయకూడదు. నాస్తికుడికి నమస్కారం చేస్తే మహాపాపాలు కలుగుతాయి. అవతల వాడికి దేవుడన్నా వేదాలు అన్నా నమ్మకం లేకపోతే వాడు కనిపిస్తే ముఖం తప్పించుకొని పొమ్మని చెప్పారు పెద్దలు. లేదా వంటి చేత్తో దండం పెట్టు, కానీ రెండు చేతులు జోడించి దండం పెట్టకూడదు అని. అది మహాపాపం అవుతుంది. మహాపాపాత్ములు వంటి చేత్తో దండం పెట్టవచ్చు, మంచి వాళ్ళకి అది పనికిరాదు. అందుకే పాపాత్ములు కనపడితే ఒక చేత్తో నమస్కరించవచ్చు, కానీ రెండు చేతులతో దండం పెట్టకూడదు. అందుకని భర్తగారు వాదించకుండా పక్కకు పోయేవారు. కొంతకాలం గడిచింది. కాలోహి దురతి క్రమః, కాలం ఎవరిని వదిలిపెట్టదు. వార్ధక్యం వచ్చి ముందుగా భర్త చనిపోయాడు. ఆయన నిరంతరం కార్తీక వ్రతాచరణ చేసి స్వర్గానికి వెళ్ళాడు. భార్యామణి మాత్రం అంత తేలిగ్గా చావలేదు. పాపాత్ములకు చావు అంత సులభంగా రాదు అన్నారు పెద్దలు.
పాపాత్ములు బతికినంతకాలం ఎంత బతికినా చచ్చేటప్పుడు మంచం మీద పడి చస్తారు. అందుకే ఎలా బ్రతికామన్నది కాదు, ఎలా చచ్చామన్నది ముఖ్యం. ఈవిడ మంచాన పడింది, భర్త ముందే పోయాడు కాబట్టి ఇంట చాకిరీ చేసేవాళ్ళు లేకుండా పోయారు. మంచం మీద 3 సంవత్సరాల పాటు మలమూత్రాలు విడిచిపెడుతూ సేవ చేసేవాళ్ళు లేక, వేలకు అన్నం పెట్టేవాళ్ళు లేక, పని వాళ్ళు తిడుతూ, చుట్టుపక్కల వాళ్ళు అసహ్యంతో జుగుప్సతో దగ్గరికి కూడా రాకుండా దౌర్భాగ్యురాల, నీ మూత్రవాసన మలవాసన తట్టుకోలేకపోతున్నాం, ఇంకా బతికున్నావా అని తిడుతూ ఉంటే ఆ తిట్లు తింటూ అలా కోమాలోకి వెళ్ళి చచ్చిపోయింది. 3 సంవత్సరాలు దుర్భర నరకం అనుభవించి చచ్చింది. చేసిన పాపాలు చివరి రోజుల్లో అలా ఏడిపిస్తాయి. అందుకే వీలున్నంత వరకు ఇలా పురాణాలు వినడం వల్ల చివరి రోజుల్లో సుఖంగా హాయిగా చనిపోతాం. ఈ విధంగా 3 ఏళ్ల తర్వాత ఆవిడ చచ్చిపోయింది. చావగానే బ్రతుకున్న కాలంలో కార్తీక మాసాన్ని తిట్టడం వల్ల, గురువుల్ని తిట్టడం వల్ల, చుట్టుపక్కల వాళ్ళని తిట్టడం వల్ల, నాస్తికవాదం చేయడం వల్ల ఆ దుర్మార్గురాల్ని యమకింకరులు 3 వచ్చి ప్రాణాన్ని పీకి దాన్ని యాతనా శరీరంలో ప్రవేశింపచేసి నరకలోకానికి పట్టుకుపోయారు. యాతనా శరీరం అంటే ఒక శరీరం ఉంటుంది. పాపాత్ములు చావగానే ఆ ప్రాణాన్ని ఈ శరీరంలో నుంచి తీసి ఆ శరీరంలో ప్రవేశపెడతారు యమకింకరులు. ఆ శరీరానికి యాతనా శరీరం అని పేరు. అది 6 అడుగులు ఉంటుంది, నల్లగా ఉంటుంది. దానికి స్త్రీ పురుష చిహ్నాలు ఉండవు, మలమూత్ర విసర్జనలు ఉండవు. అది ఒక దరిద్రపు శరీరం. అది పాపాత్ముల ప్రాణాన్ని దానిలో ప్రవేశపెడతారు. కార్తీక పురాణం విన్నటువంటి వారికి ఆ యాతనా శరీరాన్ని దర్శించే అవకాశం ఉండదు. అలా యాతనా శరీరంలోకి ప్రవేశింపచేసి యముడి దగ్గరకు తీసుకువెళ్తారు. యముడు ఈ ఆత్మ ఏం చేసింది అని అడుగుతాడు. ఇది ఒక స్త్రీ అండి, దురదృష్టవశాత్తు భర్తని తిట్టింది, గురువుల్ని తిట్టింది. చిన్నప్పటి నుంచి కటుగా తప్ప మృదువుగా మాట్లాడలేదు. పుల్ల విరిచినట్టు మాట్లాడేది. కార్తీక వ్రతాచరణ చేయమని భర్తతో నాస్తికవాదం చేసింది. ఎంత చెప్పినా కార్తీక వ్రతాచరణ చేయలేదు. దాంతో ఆ మహాపాపాల వల్ల ఇవాళ ఈ ఘోరమైన చావు చచ్చి నరకానికి వచ్చింది అని చెప్పగానే ఆవిడ చేసిన పాపాలన్నీ చిత్రగుప్తుల ద్వారా, పెద్దల ద్వారా తెలుసుకున్నటువంటి యముడు ఆవిడికి 3 లక్షల సంవత్సరాలు మానవ కాలమాన ప్రకారం శిక్ష వేశాడు. నరకలోకంలో 3 లక్షల సంవత్సరాలు నానాయాతన పడింది. ఆ తర్వాత కొంతకాలానికి మళ్ళీ భూలోకంలో కొంచెం పాపం అట్టే పెట్టి పుట్టిస్తాడు యముడు. ఆ పాపం అట్టే పెట్టకపోతే భూమి మీద పుట్టరు. పాపం పూర్తిగా నాశనం అవ్వకూడదు. పాపాన్ని కొంత అలాగే ఉంచుతారు. లోపల కనీస జమ పెట్టినట్లుగా పాపం కొంత అట్టే పెట్టి తర్వాత మానవ జన్మ ఇస్తాడు యమధర్మరాజు. దానికి పూర్వవాసన అని కానీ, పాపశేషం అని కానీ, కర్మశేషం అని కానీ పేరు. కర్మశేషంతో భూలోకంలో పుట్టింది ఆవిడ. అందులో గురువుల్ని తిట్టడం వల్ల కుక్కలై పుడతారట. ఏకాక్షర ప్రదాతారం యో గురుం నాభిమన్యతే సస్వయోని శతం గత్వా చండాలత్వ మవాప్నుయాత్ అని గరుడ పురాణంలో 3వ అధ్యాయంలో ఈ శ్లోకం ఉన్నది. ఒక్క అక్షరం చెప్పిన గురువు గురువే. అటువంటి గురువులను ఎవరు గౌరవించరో అటువంటి పాపాత్ములు, గురువులను తిట్టే పాపాత్ములు, గురువుల్ని నోటికి వచ్చినట్లు విమర్శించే పాపాత్ములు 100 జన్మల కుక్క జన్మలు ఎత్తుతారు. వరుసగా 100 జన్మలు కుక్కలుగా పుట్టి ఆ తర్వాత చండాలురుగా పుడతారు. అందులో కుక్కల్లో కూడా వీధి కుక్కలుగా, పిచ్చి కుక్కలుగా జన్మిస్తారు. ఇంకిలి మెతుకులు మీద పడి కొట్టుకునే కుక్కలుగా జన్మిస్తారు. అలా పుట్టినప్పుడల్లా ఎవరో ఒకరు చంపేస్తూ ఉంటారు. చచ్చి మళ్ళీ కుక్కలుగా పుడతారు. అలా 100 జన్మలు కుక్క జన్మలు ఎత్తాక అప్పటికెప్పటికో విముక్తి కలుగుతుంది. ఈ పాపాల వల్ల ఈ నిష్ఠురి కుక్క జన్మ ఎత్తింది. ఒక వీధి కుక్కై పుట్టింది. ఆ కుక్కకు ఒంటి కన్ను ఒకటి కనిపించదు. తిండి కోసం ఎంగిలి ఆకులు వెతుక్కుంటూ వెళ్తూ ఉంటే తోటి కుక్కలు కై 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 అని కొరికేవి. చిన్నపిల్లలు రాళ్లతో కొట్టేవాళ్ళు. రాళ్ల దెబ్బలు తింటూ తిండి కోసం అల్లాడిపోతూ నానాయాతన పడింది. ఆమె అదృష్టం ఎక్కడో బాగుంది. చచ్చిపోయే ముందు భర్త గుర్తుకు వచ్చాడట. కార్తీక వ్రతాచరణ చేయమన్నాడు ఆయన. నేను ఆయన మాట వినలేదు. అప్పుడు నేను మంచం మీద పడ్డాను అని ఏడ్చింది. ఆ కాస్త పుణ్యం ఆ కుక్క ఈ జన్మలో ఆమెను రక్షించింది. ఈ కుక్క ఆ పిల్లలు ఎవరో కొడుతూ ఉంటే బాధ తట్టుకోలేక పక్కన శివాలయానికి వచ్చింది. ఆ రోజు కార్తీక మాసంలో విధియ శుక్లపక్షం. మహానుభావులంతా స్నానాలు చేసి ఆలయానికి వచ్చారు. స్వయం పాకం దానం చేయడానికి, దీపాలు వెలిగించడానికి ఆలయానికి వచ్చారు.
ఈ కుక్క జనాల మధ్యలో కొడతారని ధ్వజస్తంభం దగ్గర కొంచెం ఖాళీగా ఉన్న ప్రదేశం చూసుకొని అక్కడ చిన్న కన్నం ఉంటే ఆ కన్నంలో దాక్కుంది. జనాలందరూ వచ్చి అక్కడ కొన్ని నైవేద్యాలు పెట్టి ఆవు నీతితో దీపం వెలిగించారు. రాత్రికి శివాలయం మూసేసి అర్చకుడు వెళ్ళిపోయాడు. అందరూ వెళ్ళిపోయాక ఈ కుక్క ధ్వజస్తంభం దగ్గర ఉన్న చిన్న కన్నంలో నుండి బయటకు వచ్చింది. దానికి ఆకలి విపరీతంగా వేసింది. ఏం తిందామా అని చూస్తూ దానికి ఆవు నేతి ప్రమిద కనబడింది. అప్పటికి దీపం కొండెక్కింది. ఆవు నేతిలో నల్లగా మాడిపోయిన వత్తి, అడుగున నెయ్యి ముద్ద కనిపించింది. ఈ నెయ్యి తినడానికి పనికి వస్తుందేమోనని ఆవు నెయ్యిని నాకింది. కర్మకాలి ఆవు నేతి దీపం అప్పుడే కొండెక్కడం వల్ల నెయ్యి వేడిగా ఉంది. అబ్బో అని కాలిన వెంటనే ఈ వత్తి ప్రమిద నాలుకతో ముందుకు తోసేసింది ఆ కుక్క. ఇందులో ఉన్న నల్లగా కాలిపోయిన వత్తి పక్కనున్న దీపంలో పడింది. ఆ దీపం ఉన్న ప్రమిదలో వత్తి వెలిగింది. ఈ కుక్కకి అనుకోకుండానే కాలిపోయిన వత్తిని మళ్ళీ వెలిగించిన పుణ్యం లభించింది. భగవంతుడు అవ్యాజ కరుణామూర్తి కనుక నిజానికి ఆ కుక్క ఆకలికి తట్టుకోలేక పిల్లలు తంతూ ఉంటే గుడిలోకి వచ్చింది. కొండెక్కిన ఆవు నీతి ప్రమిదల్లో నాలుక పెట్టింది. వేడికి తట్టుకోలేక అందులో ఉన్నటువంటి వత్తిని ముందుకు తోసింది. ఆ కొండెక్కిన వత్తి పక్కనున్న దీపంలో పడింది. ఆ దీపం ఉన్న ప్రమిదలో వత్తి పడి వెలిగింది. అంతే, దీపారాధన చేసిన పుణ్యం కుక్కకి ఇచ్చేశాడు శివుడు. కుక్క, నువ్వు ఎంచక్క నా ఆలయంలోకి వచ్చి ధ్వజస్తంభం దగ్గర ఆవు నీతితో దీపం వెలిగించావా అని జాలిపడి వెంటనే ప్రత్యక్షమై నెత్తి మీద చేయి పెట్టి ఇంతకు పూర్వం తను చేసినటువంటి మహాపాపాలన్నీ నశించిపోయేలా చేస్తాడు శివుడు. నువ్వు హాయిగా స్వర్గానికి పో అన్నాడు శివుడు. కుక్క వెంటనే ఒక పవిత్రమైన స్త్రీ రూపం ధరించి స్వర్గలోకానికి వెళ్ళే వాళ్ళ కోసం, అనగా ఉత్తమ లోకాలకు వెళ్ళేటువంటి వాళ్ళ కోసం దివ్య శరీరం వస్తుంది. స్వర్గానికి వెళ్ళే వాళ్ళు దివ్య శరీరాన్ని ధరించేవారు, నరకానికి వెళ్ళే వాళ్ళు యాతనా శరీరాన్ని ధరిస్తారు. దివ్య శరీరం అందంగా ఉంటుంది. ఈవిడ పుణ్యం వల్ల ఈవిడ ఒక పురుషుడి రూపం ధరించి దేవతామూర్తిగా మారిపోయి శివుడికి నమస్కరించి స్వర్గానికి వెళ్ళిపోయింది. రెండవ రోజు కార్తీక మాసంలో ఈ కథ తప్పనిసరి వినాలి. విన్న తర్వాత కాసిని అక్షింతలు భగవంతుని సన్నిధానంలో వేసి ఆ అక్షింతలు నెత్తి మీద చల్లుకుంటే తెలియకుండా మనం చేసిన మహాపాపాలు పోతాయి. అంటే ఈ కథ వలన మనకు ఏం తెలుస్తుంది? తెలిసి కానీ తెలియక కానీ కార్తీక మాసంలో అందులో రెండవ రోజు విధియ నాడు ధ్వజస్తంభం దగ్గర ఆవు నీతితో దీపం వెలిగిస్తే భయంకర పాపాలు పోయి విముక్తులమవుతాము అని, పుణ్యం పొందుతాము అని మనకి తెలుస్తుంది. కాబట్టి కార్తీక మాసం అంతా కూడా వ్రతాచరణ చేయడం, పవిత్ర స్నానాలు చేయడం, వీలున్న వారు శివాలయానికి కానీ విష్ణు ఆలయానికి కానీ వెళ్ళి దీపం వెలిగించడం, వీలున్నంత వరకు నాస్తికవాదం మాత్రం చేయకుండా గురువులను నమస్కరిస్తూ భగవంతుని ఆరాధన చేయడం వల్ల సకల శుభాలు మనకి కలుగుతాయి. శుభం. నా ఈ యొక్క కార్తీక పురాణం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేస్తారని ఆశిస్తూ, సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ, ఓం నమః శివాయ.